ఇక్కడికి చాలా దూరంలో ఉండటం వల్ల వాళ్ళు ఇబ్బంది పడేవాళ్ళు. ఒక్కొక్కసారి వర్షం వచ్చినప్పుడు తడిసి ముద్దయిపోయి వచ్చేవాళ్ళు. ఇక్కడ చాలా దూరం ఉంది హోటల్స్. అది మేడం చూసి ఇలా కాదు మనమే తెచ్చి పెడితే బాగుంటుందండి అని ఆలోచన చేశారు. దాన్ని బట్టి ఇక్కడ మనకు అప్పుడు వసతి లేదు, అక్కడ పెట్టడానికి కూడా ఇరుకు, కూర్చోడానికే ఇబ్బంది. అలాంటిది అదృష్టవశాత్తు మనకి ఇక్కడ ఒక ప్లేస్ దొరకడం, ఒక బిల్డింగ్ కట్టడం. చాలామంది అన్నారు ఈ బిల్డింగ్ కట్టారు అద్దెలకి ఇవ్వడానికి అని అడిగారు. అద్దెలకి కాదండి, భోజనాలు పెట్టడానికి అని అడిగారు. అదేంటండి ఇంత కోట్లు పెట్టి బిల్డింగ్ కట్టి అద్దెలు వదిలేసి మళ్ళీ ఎదురు డబ్బులు ఇచ్చి భోజనాలు పెడతారంటున్నారు ఏంటి అన్నారు. ఎందుకంటే ఎంతో దూరం నుంచి మీరు మమ్మల్ని నమ్మి వస్తున్నారు, దేవుడు చూపించిన దారిగా భావించి ఇక్కడికి వస్తున్నారు. మనం దేవుడి గుడికి వెళ్తే ఆ టైంకి ప్రసాదం పెడతారు కదా, మరి ఏ దేవుడి ప్రసాదం అయినా మరి స్వీకరించేది మనం మంచి జరగాలని స్వీకరిస్తాం. అలాగే ఇక్కడ కూడా మీరు ఇదొక దేవుడి ప్రసాదంగా భావించి దీన్ని కూడా తీసుకోవాల్సిందిగా భావిస్తున్నాం. ఎందుకంటే మీరు బిడ్డ కావాలని కోరుకుని ఇక్కడికి వచ్చారు కాబట్టి ఆ బిడ్డను ఇవ్వాల్సింది దేవుడే కాబట్టి మీరు తీసుకునే ఆహారం ద్వారా ధాతు పుష్టి, వీర్య వృద్ధి, అండాల క్వాలిటీ పెరుగుతాయి. కాబట్టి అన్నం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి ఆ దేవుడు ప్రసాదంగా ఈ ఆహారాన్ని ఈ ప్రసాదంగా స్వీకరించి మీరు తొందరగా మాతృదేవతలు పితృదేవతలు అవ్వాలని, మీరు కూడా ఆ దేవుడు బిడ్డలైన దేవుళ్ళు అవ్వాలని కోరుకుంటున్నాం. అందుకు గాను ఈ ప్రసాదం కూడా ఎవరి చేతుల మీద అందిస్తే బాగుంటుంది అని ఆలోచించినప్పుడు సేవా రంగంలో ముందుండి చక్కగా దేవుణ్ణి మరి మన దేవుళ్ళ లాంటి మనిషి అనుకునే వ్యక్తుల ద్వారా మీకు అందితే ఆ ప్రసాదం యొక్క మహిమ మరింత పెరుగుద్ది, మరింత తొందరగా మీకు బిడ్డ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకోసమే లయన్స్ క్లబ్ ద్వారా మేము ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తాం. మేడం గారు జోన్ చైర్మన్గా ఉన్నారు, 8 క్లబ్బులకి అధినేతగా. నేను రీజనల్ చైర్మన్గా ఉన్నాను. నా పరిధిలో 18 క్లబ్బులు ఉంటాయి. మరి మా అందరికీ కూడా అడ్వైజర్గా ఉండి మంచి కార్యక్రమాల వైపు మమ్మల్ని నడిపించే మరి రవీంద్ర గారు ఈరోజు వచ్చారు. లయన్స్ క్లబ్ అడ్వైజర్ ఫర్ జోన్ చైర్మన్స్ వారు ఈరోజు వచ్చారు. వారు చేతుల మీదుగా మీ అందరికీ ఆ అన్న ప్రసాద వితరణ జరగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీకు మంచి జరగాలని, అతి తొందరలోనే మీరు అమ్మా నాన్నలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వారి నోట్ల మాట ద్వారా మీకు కూడా మంచి బ్లెస్సింగ్స్ ఇవ్వాలని రవీంద్ర గారిని కోరుతున్నాం. థ్యాంక్ యూ డాక్టర్ గారు. నమస్కారం అమ్మా అందరికి కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఇటువంటి మంచి కార్యక్రమంలో ఈరోజు నాకు కూడా భాగస్వామ్యం కల్పించినందుకు రండి హనుమంతుడు గారు, మా సుధాకర్ బాబు గారికి, అలాగే మేడం పావని గారికి, ఇప్పుడే మా జోన్ చైర్పర్సన్ హనుమంతుడు గారికి, మరి వీరిద్దరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విజయవాడలో దాదాపు 1000-1500 మంది పైన డాక్టర్లు ఉంటుంటారు. అవునండి, అవును, ఇంకా ఎక్కువే ఉండొచ్చు బహుశా. మరి ఎవరు కూడాను వాళ్ళ దగ్గరికి వచ్చే పేషెంట్ యొక్క బాగోగులు చూడటంతో పాటు వారి ఆకలిని కూడా తీర్చే ఏకైక వ్యక్తి డాక్టర్ సుధాకర్ బాబు గారు. ఎవరు కమర్షియల్ డాక్టర్లు అంటే మనకు అర్థమవుతుంది, కమర్షియల్గానే ఉంటారు ఎక్కువగా. అంతే తప్ప మరి మీరు పడే బాధలు ఒకసారి నాకు కూడా చెప్పడం జరిగింది. ఆ దగ్గరికి 3 మంది పేషెంట్లు వస్తారు, మనదేమో కొంచెం అవుట్స్కట్స్లో ఉండడం మూలంగా చుట్టుపక్కల ఎటువంటి సరైన భోజన వసతి లేకపోవడంతో చాలామంది ఆకలితో ఇబ్బంది పడేది వారు గమనించడం జరిగింది, మేడం గారు కానీ సార్ గారు సుధాకర్ బాబు గారు కానీ. మరి దానికి ఏంటి రెమెడీ అని ఆలోచించినప్పుడు ఈ సంవత్సరం అంటే ప్రతి సంవత్సరం మేము అన్నదాన కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. అయితే ఈ సంవత్సరం ప్రత్యేకంగా మా గవర్నర్ గారు, ఈ సంవత్సరం పనిచేసే గవర్నర్ ఆంజనేయులు గారు ప్రతిరోజు ఎక్కడో దగ్గర అన్నదానం చేయాలని ఒక కాన్సెప్ట్ తోటి రిలీవింగ్ ది హంగర్ ప్రోగ్రామ్, ఇది ఇంటర్నేషనల్ టేకప్ చేసినటువంటి ఒక గ్లోబల్ కాజెస్, దాన్ని ఇందులో భాగంగా తీసుకొని మరి చెప్పినప్పుడు డాక్టర్ గారికి ఒక మంచి ఆలోచన ఏదంటే వాళ్ళ దగ్గర వచ్చే పేషెంట్ ఎలాగో వాళ్ళు బయటికి వెళ్ళి ఇబ్బంది పడే కన్నా కూడా మనమే కొంచెం వాళ్ళకి హెల్ప్ చేస్తే బాగుంటుంది ఉద్దేశంతో మరి వారికి ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా యూజ్ చేసుకుంటూ ఈ భవనం మొత్తం కేవలం సేవా కార్యక్రమాలకైనా వారి ముందే తెలియజేయడం జరిగింది. సో ఎటువంటి లాభాపేక్ష లేకుండా మరి చక్కటి కార్యక్రమాలతో ముందుకెళ్తున్నటువంటి ఈ ప్రతిరోజు కనీసం మినిమంగా 50 నుంచి ఎక్కువ మంది వచ్చే వరకు వారు కూడా అన్నదానం చేస్తున్నారంటే మరి చాలా గొప్ప విషయం అది. మనం ఏ దానం ఇచ్చినా కూడా మీకు సంతృప్తి పడరు. ఎందుకంటే ఒక పెద్ద కోటీశ్వరుడు, కొన్ని వేల కోట్ల రూపాయల ధనం ఉన్నటువంటి ఒక కోటీశ్వరుడు
ఒక సాధువు దగ్గరికి వెళ్ళి నాకు నిద్ర పట్టడం లేదు, మనశ్శాంతి ఉండటం లేదు, ఏం చేయాలంటే దాన ధర్మాలు చేయమన్నాడు. ఆయన దాన ధర్మాలు చేయడం మొదలెట్టాడు. ఒకసారి డైమండ్స్ ఇచ్చాడు, ఒకసారి బంగారం ఇచ్చాడు. ఏది ఇచ్చినా చివరన ఇతనికి సంబంధించిన వ్యక్తులను కూర్చోబెడితే ఎంత పెట్టినప్పుడు కూడా మనకి కావాల్సినంతే తీసుకుంటాము. తీసుకున్న తర్వాత సంతృప్తి చెందితే మనం బాగా పెట్టారు అనుకుంటాము. కొంతమంది అన్నదాత సుఖీభావ అంటారు, అంతేనా? సో ఆ కార్యక్రమం పూర్తి చేసిన తర్వాత ఆయన పొందినటువంటి సంతృప్తి సగం ఆస్తి దానం చేసిన దానికన్నా 10 రెట్లు పెరిగింది. ఆయన చాలా సంతృప్తి పడ్డాడు. సో కాబట్టి ఏ దానం చేసినప్పటికి కూడా సంతృప్తి చెందిన వ్యక్తులు కేవలం అన్నదానం చేసినప్పుడు ఆ రోజుకు మాత్రం ఆ సమయానికి వాళ్ళు సంతృప్తి పొందుతారు. అన్నదాత సుఖీభావాన్ని వాళ్ళు దీవించడం జరుగుతుంది. అలాగే మరి ఈరోజు డాక్టర్ గారు చేస్తున్న పని అమోఘమైనటువంటి చాలా గొప్ప పని అన్నమాట. మరి మీరందరూ కూడా ఈ వారి దగ్గర నుంచి గ్రహించినటువంటి ఆహారం మరి భగవత్ స్వరూపంగా భగవంతు ఇచ్చిన ప్రసాదంగా మనం భావిస్తూ మరి వారిని కూడా అన్నదాత సుఖీభావాన్ని మీరు భోజనం చేసిన తర్వాత మీ నోటితో చల్లగా వారిని దీవించినట్లయితే వారు 10 కాలాల పాటు సంతృప్తిగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. మీలాంటి వాళ్ళకి ఇంకొక 100 మందికి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం వారు కల్పిస్తారని తెలియజేస్తూ మరి ఈ సందర్భంగా ఇటువంటి చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు డాక్టర్ గారిని అలాగే పావని గారిని అభినందిస్తూ మరొకసారి వారిద్దరిని కూడా మన కర్తాలతోటి డాక్టర్ గారికి పావని గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. మన మేడం గారు, మన వంటలక్క పావని మేడం, పైగా ఆవిడ కూడా జోన్ చైర్మనే, ప్లస్ దుర్గతేజ ప్రెసిడెంట్ లయన్స్ క్లబ్కి, మరి వారిని మాట్లాడాల్సిందిగా కోరుతుంది. అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. మీరందరూ అతి త్వరలో అమ్మానాన్న అవుతారని ఆశిస్తున్నాను. నెక్స్ట్ టైం మీరు వచ్చేటప్పుడు మంచి గుడ్ న్యూస్తో రావాలి. ఈ రవీంద్ర గారు, హనుమంతరావు గారి చేతుల మీదుగా ఈ అన్న ప్రసాద వితరణ జరుగుతుంది. వారి చేతుల మీదుగా ఆ ప్రసాదాన్ని తీసుకోండి. మీరు ఏ దేవుణ్ణి అయితే పూజిస్తున్నారో, వెంకటేశ్వర స్వామిని పూజిస్తే వెంకన్న ప్రసాదంగా, అల్లాను పూజిస్తే అల్లా ప్రసాదంగా, ఏసైను పూజిస్తే ఏసయ్య ప్రసాదంగా స్వీకరించాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. శీఘ్రమేవ సుపుత్ర సుపుత్రిక ప్రాప్తిరస్తు.